ఏదైతే అవ్వకూడదు అనుకున్నానో అదే అయిపోయింది గైస్. మన్నించయ్యా మంచోళ్ళకే అన్ని కష్టాలయ్యా వెళ్ళిరయ్యా సెలవని అంటాన్ని. హే గైస్, వెల్కమ్ టు కేఎస్కే స్టైల్స్ అఫీషియల్ అండ్ బ్యాక్ విత్ బ్రాండ్ న్యూ వీడియో గైస్. సో ఈరోజు వీడియో వచ్చేసి మా గణేష్ నిమజ్జనం. స్టేట్ గైస్, ఈరోజు మా నిమజ్జనం కొంచెం సాడ్గా కూడా ఉంది, తప్పదు, పంపించాలి. చాలా స్పెషల్ డే ఈరోజు నాకు, ఎందుకంటే తన తల్లి దగ్గరికి పంపిస్తున్నాను. వినాయకుడు నాకు చాలా స్పెషల్ గైస్ నా లైఫ్లో. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఏదైనా సెలబ్రేట్ చేస్తున్నామని అంటే అది చాలా స్పెషల్ అయినది ఇదే. ఎందుకంటే మాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను ఎక్కువగా ఇష్టపడే దేవుడు వినాయకుడు. కానీ తప్పదు, పంపించాలి. డే 9 గైస్ ఈరోజు. చాలా బాధగా కూడా ఉంది. ఈ 9 డేస్ ఎలా వినాయకుడిని ఇచ్చేసాం అనేది నాకు తెలుసు. పంపించాలనైతే లేదు గైస్, ఎందుకంటే చాలా ఇష్టం. సో గైస్, నిమజ్జనం చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మాదాపూర్లో ఉన్న దుర్గమ్మ చెరువుకి అయితే వెళ్ళబోతున్నాం గైస్. దుర్గమ్మ చెరువుకి ఎందుకు తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్నాం అనేది ముందు ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టేట్ అండ్ ఫైనల్లీ అయితే దుర్గమ్మ చెరువుకి అయితే వచ్చేసాం గైస్. చూసుకోవచ్చు, లొకేషన్ చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ ప్లేస్. అండ్ ఇందాక మీకు చెప్పాను కదా గైస్, దుర్గమ్మ చెరువులో ఎందుకు నిమజ్జనం చేస్తున్నాము అనేది పేర్లోనే ఉంది కదా గైస్, దుర్గమ్మ అని. తన కొడుకుని తన తల్లి దగ్గరికి కదా పంపించాలి, అందుకే ఇష్టపూర్వకంగా పంపించడానికి ఈ ప్లేసే ఎంచుకున్నాము. అండ్ చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన దగ్గర నుంచి మేము గణేష్ పెట్టిన నిమజ్జనం చేసేది ఈ ప్లేసే. అందుకే ఈ ప్లేస్నే మాకు అనుకూలంగా ఉంచుకొని ఎప్పుడు ఇక్కడికి వచ్చి నిమజ్జనం చేస్తూ ఉంటాం గైస్. శివ శివమూర్తివి గణనాదా, నువ్వు శివుని కుమారుడవు గణనాదా. శివమూర్తివి గణనాదా, నువ్వు శివుని కుమారుడవు గణనాదా. గణ గణ గంటల్ల గణనాదా, నువ్వు గుణ గుణ రావయ్య గణనాదా. వరసిద్ధి గణపతి వందనమయ, వరాల గణపతి శరణమయ. జై గణేశ జై గణేశ, మల్లెపూల గణపతి వందనమయ, మా మంచి గణపతి శరణమయ. సో గైస్, ప్రతి ఇయర్ నా చేతుల మీద నుంచి నిమజ్జనం చేయిస్తాను, బట్ ఫస్ట్ టైం మా అమ్మ నాన్నల చేతుల మీదుగా నిమజ్జనం అనేది చేయిస్తున్నాం గైస్. సో గైస్, ఇప్పుడు చూసుకోవచ్చు, ఏ ఇన్సిడెంట్ అయితే అవ్వకూడదు అనుకున్నానో అదే ఇన్సిడెంట్ ఈ ప్లేస్లో అయింది. చూడండి, అక్కడ ఉన్న స్టాఫ్ మా గణేష్ తీసుకోమంటే ఆ రష్లో ఎలా ఇరుకుగా తీసుకున్నాడు. బ్యాక్ సైడ్ చూడండి, ఒక పర్సన్ ఉన్నాడా, మీకు వినాయకుడు వెనకాల కనిపిస్తున్నాడు, ఆ పర్సన్ డ్రింక్ చేసి ఉన్నాడు. మన్నించయ్యా తప్పు మన్నించయ్యా, మంచోళ్ళకే అన్ని కష్టాలయ్యా. సో గైస్, ఫైనల్ అయితే నిమజ్జనం అయిపోయింది. ఇప్పుడు మా దగ్గర ఉన్న ప్రసాదాన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అక్కడ వచ్చిన చిన్న నుంచి పెద్ద ఏజ్ వరకు అందరికీ ప్రసాదాన్ని అయితే పంచాము. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఇష్టంగా తిన్నారు, మళ్ళీ మళ్ళీ వచ్చి కూడా మా దగ్గర నుంచి తీసుకువెళ్ళారు. అది చాలా హ్యాపీగా అనిపించింది. అలా డిస్ట్రిబ్యూట్ చేయడం ఫస్ట్ టైం నాకు కూడా, చాలా హ్యాపీగా ఉంది గైస్.
వెళ్ళిపోయాడని చెప్పేసి బాధపడుతున్నాడు. బాధపడుతున్నా వినాయకుడు వెళ్ళాడని. మళ్ళీ వస్తాడు నెక్స్ట్ ఇయర్. ఓకే, వినాయకుడు భక్తుడు. వినాయకుడు లేకపోతే వెళ్ళాడు. బేటా గాడి మే బేటా. సో గైస్ ఇప్పుడైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం గైస్. నిమజ్జనం అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం సాడ్ అయింది, బట్ ఫేస్ చేయాల్సిన పట్టింది. సో గైస్ ఇంటికి వెళ్ళకైతే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను గైస్. సో గైస్ నిమజ్జనం అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. నేను ఏదైతే అవ్వకూడదు అనుకున్నానో అదే అయిపోయింది గైస్. చాలా బాధగా అనిపిస్తుంది, చెప్పాలని లేదు కానీ తప్పట్లేదు. నిమజ్జనం చేసే టైంలో అక్కడ స్టాఫ్ ఉంటారు కదా, ఎవరైతే స్టాఫ్ గణేష్కి అవన్నీ ఇది చేస్తారో ఆ స్టాఫ్ చూసుకోకుండా మా గణేష్ మీద ఇంకో గణేష్ పెట్టడం వల్ల హ్యాండ్ అనేది బ్రేక్ అయింది గైస్. చాలా ఇదిగా ఉంది, తీసుకోలేకపోతున్నాను. ఫస్ట్ టైం ఇలాంటి ఇన్సిడెంట్ నా దగ్గర అవ్వడం. ఏదో తప్పు జరిగింది, నా వల్ల ఏదైనా తప్పు అయి ఉంటే ఆ దేవుడు చూస్తూ ఉంటాడు, అంత క్లియర్ అయిపోవాలి. లేదు చూస్తున్నాను, చూడండి. ఇక్కడ ఎప్పుడు చూస్తూ ఇలా ఉండేవాడిని. ఈ 9 days చాలా ఇదిగా హ్యాపీగా సెలబ్రేట్ చేసేవాడిని. బట్ ఇప్పుడు లేదు, కావట్లేదు గైస్. కళ్ళ ముందుకు వచ్చి చేయాలంటే ఏదోలా అనిపిస్తుంది. సరే గైస్, ఇక్కడతో వీడియో కంప్లీట్ చేస్తున్నాను. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.